హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ఇప్పుడే దిగామన్నమాట. సో ట్రావెల్ వాళ్ళు పికప్ చేసుకున్నారు బై బస్. మనం దుబాయ్ నుంచి అబుదాబికి అయితే బయలుదేరుతాము. మొత్తం 3.5 hours జర్నీ అయితే ఉంటుంది. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే దారిలో మనకు దుబాయ్ ఫ్రేమ్ అయితే కనపడింది. చాలా బాగుంది మామ దుబాయ్ ఫ్రేమ్ అయితే. సో దుబాయ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రావెల్ వాళ్ళు. చాలా జాగ్రత్త ఉండాలని చెప్పారు. ముందుగానే మనం వెళ్ళి తీటనాయాలి కదా. సో ఇక్కడ ఉన్నట్టు మనం అక్కడ ఉంటే మాత్రం నడవదు. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా మాత్రము కాన్సిక్వెన్సెస్ చాలా క్రిటికల్గా ఉంటాయి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాల్సిందే. చూసుకొని ఉండండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా. సో ఈ మొత్తానికైతే మనం ఈ రోజు నుంచే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి ఈవినింగ్ డిజర్ట్ సఫారీ రైడ్ అయితే ఉంటుంది, అడ్వెంచర్ రైడ్ ఉంటుందని చెప్పారనమాట. సో త్వరగా మనము హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యేసి క్విక్గా రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట. హోటల్కే బస్సెస్ వస్తాయి. సో అక్కడ నుంచే వాళ్ళు పికప్ చేసుకొని వెళ్ళిపోతారు. సో వెళ్ళగానే మనకైతే వాళ్ళు పాస్పోర్ట్స్ అనేది తీసేసుకున్నారు. సో మనకు ఒకటి టికెట్ టోకెన్ అనేది ఇచ్చారు. మనం రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇస్తారనమాట. ఇదే హోటల్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే 48th floorలో ప్రొవైడ్ చేశారనమాట. రూమ్ మాత్రం చూడడానికి మాత్రం ఎక్సలెంట్ ఉంది లగ్జరియస్గా ఉంది. 2 members కలిపి ఒక రూమ్ని ప్రొవైడ్ చేశారనమాట. నాతో పాటు మా కొలీగ్ అనే ఒక అతను ఉంటాడు. సో మనకు అన్నీ ఇక్కడే రూమ్లోనే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏదైనా కావాలన్నా కూడా కాల్ చేసి రిసెప్షన్కి మనం తీసుకోవచ్చు అనమాట. సో మొత్తం కంపెనీ పే చేసుకుంటుంది. సో ఇదే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే. సో ఇది మన బాల్కనీ నుంచి వ్యూ దుబాయ్. చూడండి అసలు ఎంత బాగుంది. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది, అనిపించేసింది అసలు. సూపర్ ఉంది. సో నెక్స్ట్ మనం అడ్వెంచర్ రైడ్తో మేము ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే త్వరగా రెడీ చేసి బయలుదేరనమాట. Let's go to adventure ride. Bye bye.